మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలం పట్టాన్పల్లిలో బీజేపీ మహాసంపర్క్ అభియాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు రఘునాథ్ పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ప్రధాని మోదీ 11 ఏళ్ల పాలన వివరించారు. बीजेपी जिंदाबाद, भारत माता की जय, नरेंद्र मोदी गारी वर्दिल्लाली, नरेंद्र मोदी गारी नायकत्वम वर्दिल्लाली, बीजेपी जिंदाबाद जिंदाबाद जिंदाबाद, बीजेपी जिंदाबाद जिंदाबाद जिंदाबाद. ఇక మరి మన తెలంగాణలో కాంగ్రెస్ వస్తే ఏదో మనందరి బస్సులు మారుతాయని అందరికీ తెలుసు. ఈ ప్రాంతంలో ఎల్లంపల్లి బాధితుల సమస్య ఇంకా ప్యాకేజీలు రాలేదు. గెలిచినాక ఎమ్మెల్యే 100 రోజులలో ఇస్తాను. సమస్యలన్నీ కూడా మీకు తెలుసు. తప్పనిసరిగా చదువు రాబోయే రేపు ఎన్నికలలో బీజేపీకి అవకాశం ఉంది. ఇక్కడ నుంచి మన దగ్గర నుంచి ఎవ్వరు ఎంపీటీసీ జడ్పీటీసీ పోటీ చేసినా బీజేపీకి సపోర్ట్ చేస్తారు సార్. అన్ని మంచి పనులు చేస్తుందా మీకు తెలుసు కదా. మరి ఇక్కడ చేకూర్చులని మా అక్క చెల్లెళ్ళకి అందరికీ నెలకి 2500 ఇస్తాను. ఇప్పుడు 20 నెలలు అయినాయి. మీకు 50,000 బాకీ ఉన్నాడు, మీకు 50,000 బాకీ. పైసలు రాలే. ఎన్ని సంవత్సరాలు అయింది? 15-20 సంవత్సరాలు అయింది. భూములన్నీ పోయినాయి కానీ మీకు రాలే పైసలు. మొన్న గంగ కడిదిక్కు 18 కోట్లు ఇచ్చారు. ఎందుకు రాలే? ఎందుకంటే ఇక్కడ ఒక బలమైన నాయకుడు లేడు. ఈసారి ఎంపీటీసీ జడ్పీటీసీలో పొద్దు చెప్పాలి. చెప్తే మీ పైసలు మీకు పడతాయి. మోడీసారి మరి వీళ్ళేమో కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక 20 నెలలు అవుతుంది. మన ఎల్లంపల్లి బాధితులకు 100 రోజులలో పైసలు ఇస్తాం. అటు గంగ కడిదికి 18 కోట్లు వచ్చినాయి. ఇటు ఇస్తలేడు. ఇవన్నీ మీరు ఆలోచించి రేపు జరిగే ఎంపీటీసీలో అవును మీకు నెల ఏమేమి చెప్పింది. ఇక మన ఎల్లంపల్లిదే మీకు తెలుసు. ఇప్పటి వరకు దాని గురించి ప్రస్తావన లేదు. 3 నెలలు ఇప్పిస్తాను. మరి అటు గంగ దిక్కేమో అటు దిక్కేమో 18 కోట్లు ఇచ్చేది. ఇక్కడ ఎందుకు ఇస్తలేరు? ఇవన్నీ కొంచెం మీరు ఆలోచించి. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల దృష్ట్యా హాజీపూర్ మండలము పడతనపల్లి గ్రామంలో గడప గడపకు బీజేపీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యంగా మోడీ గారి ప్రభుత్వము గత 11 సంవత్సరాలలో సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటే అన్ని వర్గాలకు, అటు మహిళలకు, ఇటు రైతులకు నిన్నగాక మొన్న కూడా మోదీ గారు రైతుల ఖాతాలో పైసలు జమ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 13,000 కోట్ల రూపాయలు తెలంగాణ రైతులకు మోడీ గారు డైరెక్ట్ రైతుల ఖాతాలో వేసారు. అదేవిధంగా యూరియా, డిఏపి మీద సబ్సిడీలు 40,000 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపంలో ఇవ్వడం జరిగింది. రామగుండం ఫర్టిలైజర్ ఫ్యాక్టరీని తెరిపించడం జరిగింది. ఇట్లా అన్ని వర్గాల కొరకు ఇవాళ గ్రామీణ ప్రాంతంలో వచ్చే ప్రతి రూపాయి కూడా కేంద్ర ప్రభుత్వందే. శ్మశాన వాటిక కావచ్చు, రైతు వేదిక కావచ్చు, బాత్రూమ్ లాట్రిన్ల పైసలు కావచ్చు, ప్రధానమంత్రి సడక్ యోజన కింద రోడ్లు కావచ్చు, ఇట్లా గ్రామీణ ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందుతున్నాయంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోటే చెందుతున్నాయి. కనుక రాబోయే స్థానిక సంస్థ ఎన్నికలలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్ ఎన్నికలు ఎప్పుడు పెట్టినా కూడా భారతీయ జనతా పార్టీని గెలిపించాలని ప్రజలను కోరుతూ, మరోవైపు ఈ గత 20 నెలల నుంచి కాంగ్రెస్ పార్టీ యొక్క పాలన, కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను మోసం చేసింది. 420 పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటు వీళ్లకు పెన్షన్లు పెంచుతామని చెప్పారు, 4,000 రూపాయలు పెన్షన్ చేస్తామన్నారు. మహిళలకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. ఇట్లా అన్ని వర్గాలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది. నిరుద్యోగ యువతకు 4,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కానీ మన ప్రాంతంలో, ముఖ్యంగా ఎల్లంపల్లి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఇంకా ఎక్కువ మోసం చేసింది. ఎందుకంటే గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 20 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటి వరకు వీళ్ళకి పూర్తిగా నష్టపరిహారం రాలేదు. మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే, నేను చాలా సీనియర్ లీడర్ని, నేను ఏ పనైనా చేయగలుగుతా, ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ నేను చెప్తే వస్తారు, నేనే మంత్రిని, నేనే రాజుని అని గొప్పగా చెప్పుకునే ఎమ్మెల్యే ఎన్నికల కంటే ముందు గెలిస్తే 100 రోజులలో ఎల్లంపల్లి బాధితులకు నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పిండు. గెలిచి ఇవాళ దాదాపు 20 నెలలు అయింది. మరి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఇదే ఎంపీ ఇటు గంగకు అటువైపు మొన్ననే 18 కోట్ల రూపాయలను ఎల్లంపల్లి బాధితులకు అందజేయడం జరిగింది. అంటే ఎమ్మెల్యే ఇక్కడ పూర్తిగా విఫలం చేసింది. ఎందుకు? ఎల్లంపల్లి బాధితుల దగ్గర కమిషన్ తీసుకోరాదు. మరి అదే ఐటీ పార్కు, ఇండస్ట్రియల్ పార్క్ అయితే అక్కడ రైతుల దగ్గర నుంచి పైసలు దొబ్బొచ్చు, ప్రభుత్వం దగ్గర నుంచి వచ్చే నిధులు దొబ్బొచ్చు. ఎక్కడైతే కమిషన్లు వస్తాయో అక్కడ పనిచేస్తాడు ఎమ్మెల్యే.
ఎక్కడైతే కమిషన్లు రావో, ఎక్కడైతే పేద ప్రజలకు సంబంధించిన విషయాలు ఉంటాయో అక్కడ మన ఎమ్మెల్యే పనిచేయాలి. ఎందుకంటే అటు దిక్కు ఇచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు ఇయ్యలేకపోతున్నావు? మరి నువ్వు ఇంత సీనియర్ నాయకును అంటాను, మరి వీళ్ళకి ఎందుకు ఇప్పియలేకపోతాను? ఇది మేము ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. స్థానిక సంస్థ ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది బీజేపీ జెండానే. ప్రతి గ్రామంలో ప్రతి వార్డు మెంబర్, సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ అన్ని కూడా బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలియజేస్తూ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళకి అందరికీ కూడా ధన్యవాదాలు.